నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఒకప్పుడు జర్నలిజం అణగారిన ప్రజల పక్షాన్ని నిలబడి అధికారాన్ని ప్రశ్నించేది జర్నలిజం. ప్రభుత్వాలు ప్రజలకు మధ్య లింక్గా ఉండేవి అని చెప్పుకున్నాం జర్నలిజం గురించి. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్ళడం, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు పట్టించుకోకపోతే ప్రజల తరపున నుండి రాత ద్వారానే పోరాడడం అనేది జర్నలిస్టు విధిగా ఉండేది. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల వైపు నిలబడేవాళ్ళు, అధికారం వైపు కాదు. కులాలకు మతాలకు అతీతంగా జర్నలిస్టు ఉండేవాడు. దాన్ని జర్నలిజం అన్నాం. జర్నలిజం అంటేనే కులాలకు మతాలకు అతీతంగా ప్రజల వైపు నిలబడేదే జర్నలిజం. ఆ జర్నలిజం ఇవాళ ఎవరి వైపు నిలబడుతుంది, ఏ విధమైన దారిలో నడుస్తుంది? ఒకవైపు దేశంలో జర్నలిస్టులు, ఇవాళ జర్నలిస్టులు అంటేనే జర్నలిస్టులకు స్వాతంత్రం ఏమీ లేదు. గతంలో స్వతంత్ర జర్నలిస్టులు ఉండేవాళ్ళు, పత్రికల్లో పనిచేసిన వాళ్ళు కూడా స్వతంత్రంగా పనిచేసేవాళ్ళు. యాజమాన్యం కూడా జర్నలిస్టుల స్వతంత్రంగా జర్నలిస్టులు కొనసాగేటట్టు చూసేది. కానీ వాళ్ళ జర్నలిజం స్వతంత్రత అంటే, జర్నలిజం స్వేచ్ఛ అంటే యాజమాన్యం స్వేచ్ఛ, యాజమాన్యం స్వతంత్రం గురించే మాట్లాడాల్సి వస్తుంది. అసలు నిజానికి జర్నలిస్టులకు స్వాతంత్రం అనేది ఏం లేదు. యాజమాన్యం ఏది చెప్తే అది చేయడం మాత్రమే జర్నలిస్టుల పని. అలా యాజమాన్యము తయారైంది, జర్నలిస్టులు కూడా ఆ విధంగానే తయారయ్యారు. మ్యాక్సిమం జర్నలిస్టులు గతంలో ఎందుకోసం వచ్చేవాళ్ళు ఈ ఫీల్డ్లోకి అంటే, ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుంది, మేలు చేద్దామనే ఉద్దేశంతో, సమాజానికి ఉపయోగపడదామనే ఉద్దేశంతో జర్నలిజానికి వస్తున్నారు. దానికి విరుద్ధమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఏ జర్నలిస్టు కూడా ఇవాళ ప్రజలకు ఉపయోగపడే విధంగా రాతలు రాసే, ప్రసారం చేసే హక్కు కనీసం కూడా లేదు. యాజమాన్యానికి ఉపయోగపడే విధంగా రాయాలి, యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా ప్రసారాలు చేయాలి. యాజమాన్యాలేమో పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలు వాటి ప్రయోజనాల కోసం పత్రికలు పెడుతున్నాయి, వాటి ప్రయోజనాల కోసం ఛానల్స్ పెడుతున్నాయి. ఇంకొక వైపు ఈ యాజమాన్యాలన్నీ ఈరోజు 2014 తర్వాత మరింతగా ముసుగులు తీసేసి మత భావజాలాన్ని కూడా వ్యాపిస్తున్నాయి. ఒక మతం వైపు నిలబడ్డం అనేది కూడా మీడియా ఛానల్స్, జర్నలిస్టులు కూడా ఆ విధంగా తయారయ్యారు. ఛానల్స్ యాజమాన్యాలు, జర్నలిస్టులు కూడా ఆ విధంగా తయారయ్యారు. ఆ విధంగా చేయడాన్ని ఒప్పుకోని జర్నలిస్టులు, ప్రజల వైపే నిలబడతామన్న జర్నలిస్టులు ఉద్యోగాలు ఉండటం లేదు. వాళ్ళు బయటకు వచ్చి ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని పరిస్థితి. జాతీయ ఛానళ్ళు, జాతీయ పత్రికలు మ్యాక్సిమం మెజారిటీ ఇవాళ బీజేపీ పార్టీకి తానా అంటే తందానా అనే పరిస్థితి. కార్పొరేట్ కంపెనీలు, అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. వాళ్లకు లేదంటే వాళ్ళు చెప్పినట్టు వినే సంస్థలుగా మారిపోయినాయి. కాబట్టి జర్నలిస్టులు కూడా సహజంగానే ప్రజల వైపు నుంచి కాకుండా కార్పొరేట్ల వైపు నుంచి ఆలోచించే పరిస్థితిని దాపురించింది. అది ఒక్క పై స్థాయిలోనే అనుకుంటే పొరపాటు. ఇవాళ కింది స్థాయి నుంచి, అంటే యూట్యూబ్ జర్నలిజంతో సహా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒక రకమైన వాతావరణం ఏర్పడింది భారతదేశంలో. ఏంటంటే అధికార పక్షం వైపు ఉన్నవాడే ఇవాళ నెగ్గుకు రాగలడు. అధికారం పక్షం వైపు నిలబడ్డ జర్నలిస్టే, పాలకులకు అండగా నిలబడే జర్నలిస్టు మాత్రమే బతకడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడున్న వ్యవస్థలో. ప్రజల వైపు నిలబడే జర్నలిస్టుకి, ప్రజల వైపు ఆలోచించే జర్నలిస్టుకి, ప్రజల గురించి రాసే, ప్రజల గురించి ప్రసారం చేసే జర్నలిస్టుకి ఇక్కడ బతికే అవకాశమే లేదు అనే ఒక పరిస్థితి ఏర్పడింది, కల్పించారు. కొంతమంది జర్నలిస్టులు స్వయంగా వాళ్ళే పూనుకొని అధికారం ఏదైతే రాజ్యం చేస్తున్నదో ప్రజలకు వ్యతిరేకంగా దాన్ని ప్రచారం చేయడానికి వాళ్ళంతా వాళ్ళు ముందుకొస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రజల ప్రయోజనాలను నాశనం చేయడానికి జర్నలిస్టులు కంకణం కట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు కొంతమంది యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, పెద్ద పెద్ద ఛానల్స్ కార్పొరేట్లు ఇచ్చే యాడ్స్ కోసము, కార్పొరేట్లు ఇచ్చే డబ్బుల కోసము, రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బుల కోసము వాళ్ళని తాకట్టు పెట్టారు జర్నలిజాన్ని. ఇక యూట్యూబ్ ఛానల్స్ వచ్చే వ్యూస్ కోసము, పార్టీల నుంచి వచ్చే ఫండింగ్ కోసం, ఆ ఫండింగ్ ద్వారా తమ యూట్యూబ్ ఛానల్స్ నడుపుతుంటాయి. వ్యూస్ ద్వారా యూట్యూబ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ వ్యూస్ ఎలాంటి వ్యూస్ రావాలి? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయపరమైన వార్తలు ప్రసారం చేయాలంటే భారతదేశంలో ఉన్న వాతావరణానికి తగ్గ
వార్తలు ప్రచారం చేయాలి. భారతదేశంలో ఉన్న ఇవాళ వాతావరణం ఏంటి? ఆర్ఎస్ఎస్ బీజేపీలు ప్రచారం చేస్తున్న హిందుత్వ మతోన్మాద రాజకీయాలు ప్రచారం అవుతున్నాయి. ఆ వాతావరణం ఉంది భారతదేశంలో. జర్నలిస్ట్ కూడా దానికి మద్దతుగా నిలబడకపోతే అతని వ్యూస్ రావు, డబ్బులు రావు అనే అభిప్రాయం ఏర్పడి వాళ్ళు కూడా మతోన్మాద జర్నలిస్టులుగా అవతరించారు. ఇవాళ జర్నలిస్టులు విద్వేషం నిండిన, చాలామంది జర్నలిస్టులు విద్వేషం నిండిన జర్నలిస్టులు, ప్రజల్లో విద్వేషం నింపుతున్న జర్నలిస్టులు, మతోన్మాద జర్నలిస్టులు, ప్రజల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించే జర్నలిస్టులు. ఒకవైపు ఒక రోజు గతంలో ప్రజల వైపు నిలబడ్డ జర్నలిస్టులు ఇవాళ ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడ్డ దారుణమైన పరిస్థితి నెలకొంది. అది ఎక్కడో ఒక చోటో రెండు చోట్ల కాదు, ప్రతి చోట్ల అదే పరిస్థితి నెలకొంది. నిస్సిగ్గుగా జర్నలిజం అనేది ఇవాళ అమ్ముకుంటున్నారు. తమ జర్నలిజాన్ని అమ్ముకుంటున్నారు, పాలక పక్షాలకు అమ్ముకుంటున్నారు, రాజ్యానికి అమ్ముడుపోతున్నారు. అటువంటి జర్నలిస్టుల్లో ఒక జర్నలిస్టో లేకపోతే ఒక ఛానల్ ఇవాళ 2 రోజుల క్రితం సమ్మక్క సారక్క జాతరలో చేసిన రభస, చేసిన దుర్మార్గమైన ప్రచారం చాలామంది ఖండించారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ దాన్ని వ్యతిరేకంగా నిలబడ్డాయి. చాలా ఆనందకరమైన విషయం, ఆహ్వానించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటికీ ఈ మతోన్మాద భావజాలాన్ని వ్యతిరేకంగా నిలబడే శక్తులు ఇంకా ఉన్నాయి, నిలబడగలుగుతున్నాయి. జర్నలిస్టులు చాలామంది ఇప్పటికీ దానికి వ్యతిరేకంగా నిలబడగలుగుతున్నారు. ఇప్పటికీ పేదవాళ్ళ పక్షం జర్నలిస్టులు ఇంకా నిలబడే ఉన్నారు అని చెప్పడానికి ఈ ఉదాహరణ ఒకటి ఉంది. సమ్మక్క సారక్క జాతరలో వలి అనే ఒక పేద వ్యాపారి, చిరు వ్యాపారి కర్నూలు నుంచి బన్నులు అమ్ముకోవడానికి సమ్మక్క సారక్క జాతరకు వచ్చాడు. కోవా బన్నులు అమ్మాడు. చాలామంది జాతరలో చాలా రకాలు అమ్మాడు. కానీ ఇతని పేరు వలి. ఆ పేరు ఈ భారతదేశంలో నేరమైపోయిన పేరు. ముస్లింల పేరు ఉండడమే ఈ దేశంలో నేరంగా మారిపోయింది. అతను వలి కాబట్టి అతను చిరు వ్యాపార, పెద్ద వ్యాపార, ఏ వ్యాపార అనేది సంబంధం లేకుండా అతని మీద ఒక మూక, జర్నలిస్టులమనే ముసుగేసుకున్న మూక దాడి చేసింది. దాడి అంటే కర్రలతోనో రాడ్లతోనో కొట్టే దాడి కాదు. అది కొంత నయం, 4 రోజుల్లో దెబ్బలు తగ్గిపోతాయి. ఇది దుర్మార్గమైన దాడి, మతోన్మాద విద్వేషపూరితమైన దాడి, ప్రజలను రెచ్చగొట్టే దాడి, ప్రజల మెదళ్లలో విషం నింపే దాడి. ఆ కోవా బన్లోనో కల్తీ ఉన్నదని, హిందువుల జాతరలో కావాలనే ఆ కల్తీ బన్నులు అమ్ముతున్నారని ఆరోపణ చేస్తూ చాలా దారుణంగా ఆయన మీద, అమ్ముతున్న వలి మీద దారుణమైన పదాలతో మాటలతో విరుచుకుపడ్డది. ఒక ఆమె పట్టుకుంది లోగో. ఆ తర్వాత ఆ ఛానల్ కరెస్పాండెంటో రిపోర్టరో ఇంకొకతను బాలాజీ అనే తన ఆమె మాకు సంబంధమే లేదు, ఆమె ఎవరో మాకు తెలియదు అని మాట్లాడాడు. ఇంకా దారుణం ఇది. లోగో పట్టుకొని తేజస్వి ఛానల్ లోగో పట్టుకొని ఒక అమ్మాయి ఆయనని గద్దిస్తున్నది, బెదిరిస్తున్నది. నువ్వు ఎట్లా అమ్ముతావు దీన్ని? నీకు పర్మిషన్ ఉందా అమ్మడానికి? ఎక్స్పైరీ డేట్ ఉందా? చూపించు. నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ అని ఆమె గద్దిస్తున్నది. అసలు తన ఛానల్ లోగోను ఎవరో తెలియని దారిన పోయే వాళ్ళకి ఇచ్చి ప్రశ్నలు అడగడం అనేది జర్నలిజానికి వ్యతిరేకం. తన లోగో తన దగ్గరే ఉండాలి, రిపోర్టర్ లోగో. ఇంకొకరు ఎవరికో ఇచ్చి వాళ్ళతో ప్రశ్నలు అడిగించడం అనేది దుర్మార్గం. అది జర్నలిజం అనిపించుకోదు. నిజంగానే ఆమె తేజస్వి ఛానల్ జర్నలిస్టే అయి ఉంటే మనకు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారమే ఆమె కాదని చెప్తుంది, కానీ తప్పించుకోవడానికి చెప్తున్నారా అనే విషయం కూడా తెలియదు మనకి. ఇవాళ ఆమె అట్లా మాట్లాడింది కాబట్టి తప్పించుకోవడానికి బాలాజీ అట్లా చెప్తున్నాడా అనే విషయం కూడా మనకు తెలియదు. కానీ ఆమె మా జర్నలిస్ట్ కాదన్నారు. కానప్పుడు అలా ఎందుకు జర్నలిస్ట్ అయినా సరే అలా ప్రశ్నించడం తప్పు. జర్నలిస్టులకు ఏంటి 4 కొమ్ములు ఉంటాయా? ఆకాశం నుంచి ఊడిపడ్డారా జర్నలిస్టులు? మేము జర్నలిస్టులమే. అందరూ ఈ దేశంలో జర్నలిస్టులు అందరూ కొన్నేళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. సిన్సియర్గా ప్రజల వైపు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, అమ్ముడు పోయిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు చేస్తున్నది ఏంటి? జర్నలిస్టులు అంటే చాలామంది ఎలక్ట్రానిక్ మీడియా 24 hours ఛానల్స్ వచ్చిన తర్వాత ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రజల బెడ్రూముల్లోకి దూసుకెళ్లే సాంప్రదాయం, వాళ్ళ విచ్చలవిడితనం, వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయనుకుంటారు.
పోలీసులకు ఉండే హక్కులు వాళ్ళకు ఉన్నాయి, న్యాయస్థానాలకు ఉండే హక్కులు ఉన్నాయి, ఆర్టీఏ ఆఫీసర్లకు ఉండే హక్కులు వాళ్ళకు ఉన్నాయి, లారీలను ఆపి చెక్ చేసే హక్కులు ఉంటాయి వాళ్ళకి, ఇళ్లలోకి దూసుకెళ్ళి తీర్పులు చెప్పే హక్కులు ఉంటాయి వాళ్ళకి, టీవీ ఛానళ్ళలో కూర్చొని ఏదైనా కేసు జరిగితే తీర్పులు చెప్పేస్తుంటారు, చర్చలు జరుగుతుంటాయి, తీర్పులు చెప్పేస్తుంటారు, వీళ్ళు నేరస్తులు అని తీర్పులు చెప్పేస్తుంటారు. కోర్టులో తర్వాత వాళ్ళు నిర్దోషాన్ని నిరూపితమైన తర్వాత దానికి కనీసం జవాబు కూడా చెప్పరు, వాళ్ళు మాట్లాడిన దానికి పశ్చాత్తాపం కూడా ప్రకటించరు, సారీ చెప్పరు కనీసం. అట్లా తయారైన ఛానల్స్, పత్రికలు, రాసే పత్రికలు, జర్నలిస్టులు కాబట్టి మేము ఏదైనా అడుగుతాం, ఏదైనా చేస్తాం. ఏంటి అడిగేది? సిన్సియర్గానే ఒకళ్ళు తప్పు చేస్తుంటే, ఒకళ్ళు కల్తీ చేస్తుంటే, ఒకళ్ళు దుర్మార్గానికి పాల్పడుతుంటే జర్నలిస్టులుగా అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది, సమాజం అది మన మీద పెట్టింది. కానీ నువ్వు అడుగుతున్నది ఎవరిని? 10 రూపాయలకు బన్ మస్కా లేదా కోవా బన్ అమ్ముకునే ఒక పేదవాడి మీద దాడి చేసి అతనికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ వీడియోలు ప్రసారం చేసి అతని వ్యాపారాన్ని నాశనం చేసి, చిరు వ్యాపారం, ఆయన అదానీ అంబానీలు కాదు, ఆయన ఏమి దొంగ సర్టిఫికెట్లతో ఆదివాసుల భూములు ఆక్రమించుకుంటున్న కార్పొరేట్ కంపెనీల గురించి మాట్లాడే కనీస ధైర్యం లేని వాళ్ళు. పెద్ద పెద్ద మాల్స్లో, సినిమా హాల్స్లో 300కు 400కు పాప్కార్న్స్ అమ్ముతుంటే అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా మైక్ పెట్టావా? ఇంత దారుణంగా ఎందుకు అమ్ముతున్నావు పాప్కార్న్స్? 50 రూపాయలకు 20 రూపాయలకు వచ్చే పాప్కార్న్స్ 500కి ఎట్లా అమ్ముతున్నావు అని ఎప్పుడైనా మైక్ పెట్టి అడిగారా మీరు? వాళ్ళ గేడి దగ్గరికి వెళ్ళే సాహసం చేయని మీరు, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న వాళ్ళ దగ్గరికి కనీసం వెళ్ళే సాహసం చేయని మీరు ఒక చిరు వ్యాపారి, బతకడం కోసం, కడుపు నింపుకోవడం కోసం వ్యాపారం చేస్తున్నావు. పోనీ ఆ బన్లో కల్తీ ఉన్నదని, కెమికల్స్ ఉన్నాయని నిరూపించే ఆధారాలు నీ దగ్గర ఉన్నాయా? ముందే ఎందుకు ప్రచారం చేస్తున్నావు? పోనీ కేసు పెట్టినవా? ఆయన దగ్గర నాకు అది కల్తీ ఉన్నది అందులోని కేసు పెట్టి ల్యాబ్కు పంపించినవా? బన్నుని, ఆ కోవాని ల్యాబ్కు పంపించినవా? ల్యాబ్కు పంపించి టెస్ట్ చేసిన తర్వాత కల్తీ అని తేలితే అప్పుడు మాట్లాడాలి కదా. నువ్వు కనబడగానే కల్తీ అని నీకు ఎట్ట తెలిసింది? ఏ నిరూపణ లేకుండా, ఏ సాక్ష్యాలు లేకుండా బట్టగాల్చి మీదేసి నువ్వు వ్యూస్ పెంచుకోవడం కోసం, వ్యూస్ పెంచుకోవడం ఒకటే కాదు, మత రాజకీయాలను ప్రచారం చేయడం కోసం. ఇలా చేసేవాళ్ళు ఎవరు తమ మతాల్ని ప్రేమించేవాళ్ళు కాదు, వాళ్ళేమీ హిందూ మతాన్ని ప్రేమించేవాళ్ళు కాదు. హిందూ మతం పేరుతో కొన్ని రాజకీయ ప్రయోజనం కోసం పనిచేస్తున్న వాళ్ళు. ఆ ఛానల్ ఓనర్ అనుకుంటా, ఇంకొక ఆమె మాట్లాడింది తర్వాత వీడియోలో, ప్రియా చౌదరి ఏదో పేరు, దారుణంగా మాట్లాడుతుంది ఆమె. మేము చేసింది సరైందే, మేము చేసింది కరెక్ట్. ఆయనకి ఎట్లొస్తారు? అన్యమతం వాళ్ళు వచ్చి అక్కడ ఎట్లా అమ్ముతారు? ఆమె ప్రశ్న. అన్యమతం వాళ్ళు వచ్చి సమ్మక్క సారక్క జాతరలో ఎట్లా అమ్ముతారు? ఏది అన్యమతం? సమ్మక్క సారక్కల జాతర ఏ మతానికి సంబంధించిన జాతర మీకేమైనా తెలుసా? తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? సమ్మక్క సారక్కలది ఏ మతమో మీరు ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? జాతరలు ఏ మతానికి సంబంధించిందో తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఆదివాసులకు మతం ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారా? మీరు చెయ్యరు, అవసరం లేదు మీకు. అసలు విద్వేషం రెచ్చగొట్టడం తప్ప ఇంకో పనే లేదు మీకు. నిజాలు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ నిజాలు తెలిసిన దాన్ని కప్పిపెట్టి అబద్ధాలు ప్రచారం చేసే గుంపు, మూక, ప్రజల మనసులో విషయాన్ని నింపి దేశాన్ని విభజించేందుకు చేస్తున్న కుట్ర, ప్రజలను విభజించేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే మీరు ఇచ్చేసారు. ఇదేదో చిన్న విషయంగా ఏం భావించాల్సిన అవసరం లేదు. ఓ చిన్న యూట్యూబ్ ఛానల్ చేసిన పనిగా నేనైతే భావించట్లేదు. భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద కుట్రలో భాగం తేజస్వి న్యూస్ కూడా చేసిన ఈ పని కూడా. ముస్లింలను, మైనార్టీలను వ్యాపారాలు చేసుకొని ఇవ్వకుండా ఫుడ్ జిహాదీ అట మాట్లాడుతున్నారు. ఫుడ్ జిహాదీ, ఆహారం జిహాదీ, లవ్ జిహాదీ, ఫుడ్ జిహాదీ, తూక్ జిహాదీ ఉమ్మేస్తారట. ఉమ్మేసి ఆహారం మీద ఉమ్మేసి మనకు అమ్ముతారంటే ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తారంటే వీళ్ళు. ప్రజలు నిజమైన నమ్మి వాళ్ళ దగ్గర కొనకుండా అయిపోవడం, ఇది జర్నలిజం అంటామా దీన్ని? మొన్న లడ్డు గురించి కూడా ఇదేనా ప్రచారం చేశారు. లడ్డూలో కల్తీ కలిసిందా లేదా, కెమికల్స్ కలిసాయా లేదా, గొడ్డు కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందా లేదా, లాబొరేటరీలోంచి రిపోర్ట్లు వచ్చాయి. అవి అందరి ముందు ఉన్నాయి. అవి కొవ్వు కలిసిన విషయం ఎక్కడ ఏ రిపోర్ట్లో లేదు. కల్తీ కలిసింది వాస్తవం. దానికి సంబంధించి నువ్వు కల్తీ కలిపిన విషయంలో విచారణ చేయొచ్చు, దాని మీద జర్నలిస్టులు స్టోరీలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఒక జర్నలిస్ట్, ఒక టీవీ ఛానల్లో మహిళా జర్నలిస్టు మాట్లాడుతుంది, హిందువుల జనాభా తగ్గించడం కోసం ఆ లడ్డులో కెమికల్స్ కొన్ని కలిపి
గర్భం రాకుండా, మహిళలకు గర్భం రాకుండా చేయడం కోసం జనాభా తగ్గించి మైనార్టీల జనాభా పెంచుకోవడం కోసం జరుగుతున్న కుట్ర. అక్కడికి వెళ్ళేది హిందువులే కాబట్టి వాళ్ళ లడ్డూలు తిని వాళ్ళ గర్భాలు రాకుండా అయిపోతాయి. అట్లా జరిగింది అని మాట్లాడుతున్నది ఆమె. అసలు కేసు పెట్టాల్సింది ఆమె మీద. అది జరిగినట్టు నిరూపించాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది. ఇప్పుడు ఈ తేజస్వి ఛానల్ మీద కూడా ఉంది. నిజంగానే కల్తీ ఎక్కడ జరిగింది, కల్తీయా కెమికలా, ఏం జరిగింది, ఏం కలిసింది అందులో, ఏ కల్తీ కలిసింది, ఏ కెమికల్ కలిసింది, నిరూపించాల్సిన బాధ్యత లేదా? బట్టగాల్చి మీదేస్తే సరిపోతుందా? జర్నలిజం అంటారా దీన్ని? బీజేపీ నుంచి వచ్చే ఫండింగ్ కోసం, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చే ఫండింగ్ కోసం ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మనసులో విషయాన్ని నింపడం అనేది దుర్మార్గం. ఇది భారతదేశం అభివృద్ధికి కానీ, భారతదేశం ముందుకెళ్ళడానికి ఏమాత్రం ఉపయోగపడదు. భారతదేశం నాశనం చేసే విధంగా పోతుంది. ఈ విధంగానే జరిగి పాకిస్తాన్ నాశనం అయిపోయింది. అనేక మతోన్మాద దేశాలు సర్వనాశనం అయిపోయాయి దీనివల్ల. మళ్ళీ వాళ్ళని మీరే తిడతారు. ఆ దేశాలు ముస్లిం మతోన్మాద దేశాలు. ముస్లిం మతోన్మాదం కాదు, ఏ మతోన్మాదమైనా, క్రిస్టియన్ మతోన్మాదమైనా, బౌద్ధ మతోన్మాదమైనా, హిందూ మతోన్మాదమైనా ఏ దేశంలోనైనా అధికారికంగా ఉంటే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. రేపు భారతదేశం కూడా ఆ విధంగా సర్వనాశనం అవడానికి మీలాంటి వాళ్ళే కారకులు. భారతదేశంలో ఉన్న ప్రజలు, మెజారిటీ ప్రజలు మీ భావజాలను ఒప్పుకోవటం లేదు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉన్నారు, కలిసిమెలిసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చేసిన అందరూ కలిసి చేశారు. భారతదేశం అభివృద్ధిలో, భారతదేశం స్వతంత్రంలో దేంట్లో కూడా కనీస పాత్ర లేని మీరు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎవరైనా కానీ కనీస పాత్ర లేదు. స్వతంత్రానికి వ్యతిరేకంగా నిలబడ్డారు, ద్రోహం చేశారు. స్వతంత్ర పోరాటానికి ద్రోహం చేసిన మీరు ఇవాళ భారతదేశ ప్రజల్లో, ఈ కొత్త తరాల్లో మెదళ్లలో విషాన్ని నింపి ప్రజల్లో చీలిక తీసుకొస్తున్నారు. దీనివల్ల భారతదేశం నాశనం అవుతుంది. ఒక్క తేజస్వి ఛానల్ కోవా బంద్కు సంబంధించిన విషయమే కాదు, భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం, ఈ ప్రజల జీవితాలకు సంబంధించిన విషయం. మనం ఇటువంటి దుర్మార్గాలను, ప్రచారాలను వెంటనే నమ్మొద్దని, చిరు వ్యాపారులు లాంటి చిన్న ప్రజల మీద చేస్తున్న ఇలాంటి దుర్మార్గ దాడులను ప్రతి ఒక్కళ్ళం ఖండించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.